పంటలకు ఎల్నినో గండం ఈసారి సగటు కన్నా తక్కువ వర్షాలే హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ. సో ఇక ఈసారి కరువు కాటకాలు అని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. వర్షం చాలా తక్కువగా పడుతుంది, వర్షా ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం చూస్తూ ఉన్నాం. జూలై చివరి దాకా నదులకు వరద ప్రవాహం కష్టమే, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం, కరువు పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటున్న శాస్త్రవేత్తలు. వరికి బదులు ఆరుతడి పంటల వైపు మళ్ళాలి, వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేయాలి, రసాయన ఎరువులు తగ్గిస్తే మేలు, సేంద్రియ ఎరువులతో నేలలో తేమ పదిలం, రైతులకు వ్యవసాయ ఉద్యాన శాఖల సూచన అంటూ ఇక్కడ ప్రధానమైన వార్త చూస్తున్నామండి. సో ఈసారి రైతులకు కష్టకాలమే అని చెప్పి ఈరోజు వాతావరణ శాఖ చెప్తా ఉంది. దీనికి కారణం ఏందా అంటే, మరి వాస్తవానికి కూడా దీనికి కారణం ఏందా అంటే, ఇష్టారీతిన అడవులు నరికివేయడం, చెట్లు నరికివేయడము, కొండల్ని గుట్టల్ని పిండి చేయడం. సో వాతావరణ సమతుల్యం లేకపోవడమే కారణము. సో దీనికి ఈ కరువు ఎఫెక్టు ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నది. దేశంలో వ్యవసాయ రంగంపై ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ సంస్థలు ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. జూలై ఆగస్టు నాటికి ఎల్నినో 90% వరకు బలపడుతుందని WMO స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ ఎఫెక్టు మన దేశంతో పాటు తెలంగాణపై కనిపిస్తుండగా, ఋతుపవనాలు కూడా అంచనాలు వేసిన టైం కన్నా వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించి నెమ్మదిగా కదులుతున్నాయి. గురువారం నాటికి మధ్య తూర్పు తెలంగాణ జిల్లాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించిన రాష్ట్రమంతా విస్తరించేందుకు మరో 4-5 రోజులు పడుతుందని భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది అంటూ ఇక్కడ చూస్తున్నామండి. సో ఇక్కడ బండి సంజయ్ ఏమంటా ఉన్నాడంటే, రైతన్నలారా ఇకనైనా మారండి, ప్రకృతి వ్యవసాయం చేయండి. బండి సంజయ్, రసాయన ఎరువులు తగ్గించండి, ప్రకృతి వ్యవసాయంతో కోటీశ్వరులు కావచ్చని వెళ్ళాలంటూ చూస్తున్నాం. సో బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. సో రైతన్నలారా అంటే పంట మార్పిడి చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం చేయండి అంటే ఎరువులు, ప్రకృతి సంబంధించిన ఎరువులు వాడండి, ఈ రసాయన ఎరువులు వాడకండి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. సో మీరు చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం మీ పార్టీ అధికారంలో ఉన్నది. సో రైతులకు మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. సో రైతులకు మీరు సేంద్రియ ఎరువులు అందించాల్సిన అవసరం, మీ బాధ్యత మీ మీదనే ఉంటుంది. సో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మరి మీ మీదే ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. 176 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎండ, మే నెల ఎండలో ప్రపంచం ఉక్కిరి బిక్కిరి. మన దేశంలోనూ నిప్పులు చెరిగిన బాణుడు. ప్రపంచం సగటు ఉపరితల ఉష్ణోగ్రత 15.79 డిగ్రీలకు చేరిక. పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కంటే 1.4 డిగ్రీలు ఎక్కువ ఎండలంట. సో 176 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎండ ఈ ఎండాకాలం కొట్టిందని చెప్పి